ఈ గుడిసె 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ గుడిసె తలగబడుతుందా? ఇంకా ఈ ముసలామ ఎన్నేళ్ళు అంటున్నా, 90, 70, 80 ఏళ్ళు ఉన్నట్టుంది ఇప్పటికీ. అప్పటి నుంచి అదే కష్టం. ఇప్పటిదాకా ఒక్క స్లాబ్ పోసిన ఇంట్లో కంటి నిండా నిద్రపోయే దాకా లేకపోయే. దీన్ని ఏమనాలి ఇక? ఇదేమన్నా అర్థం పర్థం ఉందా? వానికి బతకంటారా? వానికి కండ్ల ఉప్పలేదా? అమ్మా ఆగమ్మా, వానికి కండ్ల ఉప్పలేదా? లేకపోతే ఈ సెక్రటరీ అంటాడు ఈ ఊరు మొత్తం తిరగడా? ఇన్ని ఇళ్ళల్లో ఈ ఇల్లు ఉంది, ఈయనకి ఎట్టొస్తుంది ఆ ఇల్లు అని మీరు ఎవరు నానేటోళ్ళు ఉంటారండి. దేనికైనా సిద్ధమే. ఏది నీ ఇల్లు? అదే మరి ఏడుంటావు నువ్వు? మంది ఇళ్ళలో ఉంటున్నావు. ఇదేందయ్యా? దీన్ని ఏమంటారు? జర ఒక్కసారి చూపి అయ్యా మయగానే. అయ్యా అడిగినా నాకు తెలియదా మా ఊళ్ళో పెద్ద మనుషులు నాకంటే ఏ పెద్ద మనుషులు అడగ నేను. ఓ కథ అది. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏంటంటే ఇక నల్లగొండ జిల్లా మరుగుడం మండలం శివన్నగూడెం గ్రామానికి రావడం జరిగింది. ఇక కథ ఏంటంటే ఇక రాష్ట్రం అంతటా తెలిసేగా మీకు ఇండ్ల జోలి, ఇందిరమ్మ ఇండ్లు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తున్నాయా అంటే ఆ పార్టీలో ఉండి ముందర ఉంటే ఇండ్లు వస్తాయి. కానీ నా ప్రజలకేమో ఆ ముచ్చట తెలవక ఒకటే నాకు ఇల్లు రాలే అంటారు. అసలు ఎందుకు రాలే, ఎందుకు వచ్చింది అనేది ఆ ముచ్చట తెలుసుకొని మీ అందరికి చెప్పుదామని వచ్చిన. మీరు చూస్తూనే ఉండండి. మరి అవి ఎటువంటి ఇండ్లు ఏంది, వీళ్ళకి ఇల్లు రావచ్చా, ఇస్తే మంచిదా ఇవ్వకుంటే మంచిదా మీరే చెప్పాలి. ఇది చూసినాక ఓకేనా? నేను ఆ ఇండ్ల దగ్గరికే పోతున్నా. మరి వీళ్ళకి ఇల్లు వస్తే బాగుంటుందా మీరు చూడండి. నేను పోతున్నా, వాళ్ళనే అడుగుతా. రండి అమ్మా. ఈ ఇల్లు వల్లి మీదేనా? ఆహా, ఇది కథయా? నువ్వేనా అమ్మా? అమ్మా తెలవదు. ఏంది మరి ఇప్పుడు? అమ్మా నీ పేరు ఏం పేరు? ముత్యాలి. ఏంది మరి మీకు ఇల్లు రాలేదా? ఎందుకు తెలియదు అంటే వాళ్ళని అడిగితే ఊరినన్న ఈ ఊళ్ళో సెక్రటరీ రాలేదా మీ ఇంటికి? అది కూడా తెలియదు పాపం. కార్యదర్శి వచ్చిండా? మరి ఏమన్నాడు, ఏం చెప్పిండు? వస్తుంది అన్నాడు అంతే. కానీ మరి ఇప్పుడు ఎందుకు రాలే తెలియదు. అయ్యా చూసారు కదా. ఇంకా ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావా? అమ్మ ఉంటుంది, అమ్మ నువ్వు ఇంకా కొడుకు, ముగ్గురు. ఏ రాళ్ళు ఇట్రా రామ్మా, ఇసుండ్రా ఇడికి రా. ఏడవద్దు, ఏడితే కుదరదు ఇక్కడ. ఏడిచి బొక్కలు తేలినాయి. ఇసుండ్రా జర దగ్గరకుండు. ఏంది ఇప్పుడు? సరే అమ్మ అంటే గట్లా అమ్మమ్మనా? ఓకే సరే. ఏం పేరు నీ పేరు? నరసింహ. ఏంది ఏమైంది అసలు? ఇల్లు ఎందుకు రాలేదు? ఫస్ట్ ఇందిరా ఇల్లు వస్తున్నాయంటే పెట్టిన తర్వాత ఏం చేసారు? ఫస్ట్ లిస్ట్ రాలే. ఫస్ట్ విడతల ఫస్ట్ 600 పేరు వచ్చినప్పుడు రాలే. మళ్ళీ పంచాయతీ పెట్టుకున్నప్పుడు 40 ఇళ్ళ పేర్లు పెట్టిరు. పెట్టిన తర్వాత దాని గురించి మళ్ళీ ఇప్పుడు 25 ఇండ్లు పేరు ఫైనల్ చేసిరు. ఏందన్నా అని అడిగిన ఎండిఓ ఆఫీస్లో అడిగితే ఎండిఓ గారు ఏమంటారు, మీ సేవన కూడా సెక్రటరీ ఏం చేసింది, వాళ్ళు చేసిన ప్రకారం సర్వే చేసిన ప్రకారం మేము పంపిస్తున్నారు. ఇది సర్వే చేసింది ఎవరంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అంట. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి అడిగిన, ఏంది బాబు ఇది మరి ఏం సార్ ఇట్లా ఏంది పరిస్థితి, ఇది ఏంది పరిస్థితి అంటే, మీ సర్వే చేసిన 4 రోజుల వరకు ఛాయిస్, తర్వాత నాకు సంబంధం లేదు, కలెక్టర్కి ఇస్తాను. మరి కలెక్టర్కి అంటే ఇచ్చుకో అన్నాడు. అంటే సార్ ఇస్తా తిని నేను చెప్తా, మరి ఎట్టేయాలి ఇస్తా, దానికి కంప్లీట్ ఇస్తా, అందరికి ఇస్తా అని చెప్పిన. ఏంది మరి పరిస్థితి? ఎవరు ఏం చేసిరంటే, మీకు ఇందిరమ్మ కమిటీ ఉందంట. కమిటీ నిర్ణయించిన ప్రకారం మేము చేస్తాం, మాకు సంబంధం లేదన్నారు. వాళ్ళకి అధికారులకు సంబంధం ఉండదు. ఇంట్లో పాడగాను అధికారులకు తెలియదు. ఊరికనే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వరు, ఇయ్యరు. అధికారులకు జీతాలు ఇయ్యరు, అధికారులకు సంబంధం ఉండదు. ఊళ్ళో ఎవరో కమిటీ, ఇందిరమ్మ కమిటీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలు ఉండాలి, ఇందిరమ్మ కమిటీలు ఉండాలి. ఆయనకు ఎవరికి ఇల్లు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వాలన్నమాట. వీళ్ళది పని వాళ్ళది కాదు. నువ్వు తప్పు చేసినావు, నువ్వు వాళ్ళ కాడికి పోయినావు, వీళ్ళనే అడగాలి. అధికారికంగా ఉన్నది గవర్నమెంట్ తప్పు పిల్ల కానీ ఇది వీళ్ళనే అడిగేది ఉండే. అయ్యా మా అయ్యా నీ దండం పెడతా అయ్యా, నువ్వే అయ్యా ఈ పార్టీకి పెద్ద మనిషి నువ్వే అయ్యా, జర మా అయ్యా నీ కాలు మొక్తా అయ్యా, నువ్వు నాకు ఇల్లు అయ్యా అని అడగాలి. గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నా నేను. అయితే
గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నావని నువ్వు కార్యదర్శిని ఎంపీడీఓని అందరిని అడుగుతావా? అన్ని విధాలు అరుణ్ గాడికి అడుగుతున్నా. అడుగుతున్నావు. అన్ని మరి విధాలు వచ్చిందా నీకు? రాలే. ఇస్తున్నారా? రాదు, వస్తుంది టైం టైం పడుతుంది. చూస్తున్నావా? యా. మాకు ఇంతే సారు, మాకు ఆస్తులు లేవు, ఆమదానులు లేవు, ఒక్కడే ఏం లేవు. అడుగురు సర్వేలో అందరిని ఒకటి అడుగురు. సర్వేలో ఒకటి మా ఏమన్నా ఊరికి ఆధార్ కార్డు ఇదేమన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇల్లు ఉన్నాయిగా, ఆధార్ కార్డు ఒక్కళ్ళు మాట్లాడు. నేను మాట్లాడుతున్నా. ఆధార్ కార్డులు ఉన్నాయిగా, అవును. ఇప్పుడు వచ్చిన ఇల్లు ఉన్నాయిగా, 25 పేర్లు ఉన్నాయిగా, వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చిగా పేదరికం మృగాలు కాదంటలేను, సరే ఇయ్యి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకురా, ప్రతి ఒక్కరి కుటుంబంతో సహా ఆధార్ కార్డు తీద్దాం, మా ఆధార్ కార్డు తీద్దాం. కొంతమంది పేదవాళ్ళే, ఒక 25 మంది 30 మంది పేర్లు ఉన్నాయి పేదవాళ్ళు, వాళ్ళ పేర్లు ఇద్దాం, వీళ్ళ ఆధార్ కార్డు లేదాం. ఓన్ పేరు మీద ఎంత భూమి ఉంది, ఎవరికి ఎంత వస్తుంది, ఎవరికి ఆటో ఉంది, ఎవరికి బండి ఉందని సర్వే చేద్దాం. కలెక్టర్ వస్తారు రామన్కడికి, నీ సర్వే చేస్తాను, నేను రెడీ ఉంటా ముందర, నేను ఉంటాను దానికి రెడీ. చూసారా ప్రజలారా, అంత ఆధారం అంటే వాళ్ళు అనేది ఏంటంటే అమ్మాయి వాళ్ళు అనేది ఏంటంటే ఇండ్లు ఎవరికి వచ్చినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళం వాళ్ళకెందుకు వచ్చినాయి అంటలే మేము అనంగానే, కానీ అరువులను చూడాలి కదా. పేదవాళ్ళు ఎవరు ఉన్నారు, ఇల్లుందా, భూమి ఉందా, ఆస్తుందా, అంతుస్తుందా అని చూడాలి కదా. మరి అవి చూడకుండా మీరు ఎంపిక చేస్తారే, ఇందిరమ్మ కమిటీ అంటారు, పార్టీ నాయకులు మీరు పెట్టుకుంటారే, మరి మా పరిస్థితి ఏందన్నారు. ఇప్పుడు వీళ్ళని అడిగేది ఏంది, మీ కళ్ళతోటే చూడండి. ఈ గుడిసె 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ గుడిసె తలగబడుతుందా ఇంకా? ఈ ముసలామ ఎన్నేళ్ళు అంటున్నా, 90, 70, 80 ఏళ్ళు ఉన్నట్టుంది ఇప్పటికీ. అప్పటి నుంచి అదే కష్టం, ఇప్పటిదాకా ఒక్క స్లాబ్ పోసిన ఇంట్లో కంటి నిండా నిద్రపోయే దాకా లేకపోయే. ఇప్పుడు ఆమె వాయ, ఆమె బిడ్డ కూడా వాయ, మనవడు కూడా వచ్చా, మనవడు కూడా ఇప్పుడు ఇదే కమ్మల గుడిసెలలో వండుకుంటున్నాం అంటే సిగ్గు లజ్జ ఉండాలి ప్రభుత్వానికి ఉండొచ్చు, ఈ ఇంట్లో ఇచ్చినోనికి ఉండొచ్చు. ఇది అరువులు అని లెక్క చేయకుండా ఆ అరువులకు సరి అయిన ఇల్లు ఇయ్యలేకపోకుండా ఎవరెవరికో రాసుకొని పోవడం, ఇది సిగ్గు ఈ ప్రభుత్వానికి చేటు. ఈ మునుగోడు గడ్డ మీద ఏం పెట్టుకొని కళ్ళల్లో పెట్టి చూసుకుంటారో అర్థమవుతలేదు అబ్బా. ఇది ప్రజలారా చూస్తున్నారు కదా, ఇప్పటికీ బాత్రూమ్ గది లేదట వీళ్ళకి. బాత్రూమ్ చూపిస్తారా, నేను ఇటు రావా, ఏయ్యా రా, సిగ్గి ఇవ్వని కన్నా ఇది ఏ కాలమయ్యా, ఇది చూపియావా, దీన్ని ఏమనాలి ఇక? ఇది ఏమన్నా అర్థం పర్థం ఉందా? వానికి బతకంటారా? వానికి కండ్లవు పర్లేదా? అమ్మా ఆగమ్మా, వానికి కండ్లవు పర్లేదా? లేకపోతే ఈ సెక్రటరీ అంటాడు ఈ ఊరు మొత్తం తిరగడా? సెక్రటరీ గారు ఎందుకు తిరగడా అంటున్నా, ఊరు మొత్తం ఎందుకు తిరగడు? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు లేదా అని ఎందుకు రాసుకోడు? చెప్పురమ్మా, ఏంది ఇది? ప్రజలారా మీరు చెప్పండి, ఎవరికి ఇల్లు కావాలి, ఎవరికి ఇల్లు వస్తే మంచిది? ఇట్టుంటుందా కవర్ కప్పుకొని ఏంది ఇది, ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని పెట్టిరు ఈ కమల గుడిసె మీద. ఇంతకంటే నిరూపణ ఏం కావాలి చెప్పు? ఇంతకంటే నిరూపణ ఏం కావాలి? ఇది చూస్తారు ప్రజలారా, అందరు చూస్తారు. ఇప్పుడు నేను ఇది పెడతా, చూసి ఏం చేయగలం? చూస్తున్నాం, ఊకుంటున్నాం. కానీ దీని మీద ఏమన్నా కొద్దిగా స్పందన, ఏమన్నా యాక్షను ఉందా? లేదు. మన ప్రజలను ఎవరు పట్టించుకోరు, ఎవరే ఒరిలోరిలో అల్లేపోతారు. ఇదే కదా, ఇది సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే ముచ్చట. ఈ ముచ్చట అలవాటు అయిపోయింది ప్రభుత్వాలకు. కాబట్టి ఒరుతారు, కుక్కలోరినట్టు ఒరుతారు, ఏడుస్తారు, తుడుస్తారు, ఊకుంటారు. మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు పోదాం, 2 రూపాయలు వాడేదాం, మన ఓట్లు మనం వేయించుకుందాం, మళ్ళీ రాజా మీదకి వద్దాం. ఇదేగా, ఇంతకంటే ఎక్కువ ఏమన్నా ఉందా? ఇంట్లో ఏమన్నా ఈ ఇల్లు రాలేదంటే మీరు చెప్పురబ్బా, ఇక నేను ఎక్కువ మాటలొద్దు. రావాలన్నా రావద్దా? ఇది కథ. ఇది ఒకటే ఇల్లు కాదు, ఇది ఎంత పెద్ద గ్రామ పంచాయతీ అనుకున్నాం, శివనగూడెం అంటే మరుగుడ మండలంలో. మరి ఇక్కడ లెక్క తీస్తే మరి నాకు తెలిసి అయితే ఒక 70-80 ఇళ్ళ దాకా వస్తట్టుంది. ఏమైనా ఉన్నాయా నీ కాడ? ఉన్నాయా? ఓ కొడుక జర్ర ఒక్కసారి జర్ర చూస్తూనే ఉండండి ప్రజలారా. అక్కడ చూసిన ప్రజలు ఈడ ఉర్రయ్యా, ఏది ఓయ్యా జర ఈడికి రాప్లేగా, ఇదిరా ఈ జర ఈ పేరు చదువు, ఎందుకంటే నాకేమో చదవరాదా వెనకటి జర చదువు. ముత్యాలు, ఊరుపక్క ముత్తమ్మ, ఊరుపక్క లింగయ్య, పల్లపు యాదయ్య, బల్యం అబ్బయ్య, వడ్డ నరసింహ, మోహన్ రావు, ఊరుపక్క ముత్తయ్య, బేర సుగుణమ్మ, భార్య యాదయ్య, ఎరికలి యాదయ్య, ఎరికలి సత్తయ్య, గుండ్లపల్లి సీను, ఉడతల యాదయ్య, డబికర్ సీను, హైదరాబాద్ లింగస్వామి, హైదరాబాద్ నరసింహ, ఊరుపక్క రవి, లపంగి భిక్షమయ్య, దాసరి నారాయణ, మోర యాదయ్య, గిరి రామస్వామి, ఎలుగోటి పద్మ, మానుపాటి వెంకటయ్య,
శ్రీరామదాసు ముత్తులింగచారి, ఊరిపక్క యాదయ్య, భూతం లక్ష్మమ్మ, మోర సాయిలు మంజుల, చిలుకూరి తిరుమల. ఈ పిల్లగానికి తెలిసిన ఇన్ని ఇళ్ళు రాసిండు. ఇన్ని ఇళ్ళ ఈ ఇల్లు ఉంది, ఈయనకి ఎట్టొస్తుంది ఆ ఇల్లు అని మీరు ఎవరన్నా అనేటోళ్ళు ఉంటారండి. దేనికైనా సిద్ధమే. అది అధికారులు వస్తారా, మరి ఊర్లో ఎవరన్నా ఈ ఇండ్లు సెలక్షన్ చేసిన వాళ్ళు రట కమిటీ, మరి వాళ్ళు వస్తారా? ఇన్ని ఇళ్ళల్లో వీళ్ళకి ఎట్టొస్తుంది ఓడే అన్నది అని అంటారా? అంటే అందుకు వస్తా అంటే మేము సిద్ధం. ఏడికైనా అధికారులను కూడా పిలిపిద్దాం. ఇంట్లో ఎవరికన్నా ఒకరికి ఉందా ఇంట్లో పేరు చెప్పవే అయ్యా అయ్యా ఇనురే ఇండ్లనంట ఉడతల యాదగిరి, ఆయన కాంగ్రెస్ పార్టీ అట అన్నారట. అయితే నేనేమంటున్నాంటే ఉడతల యాదగిరికి ఇల్లు లేదా అని ఇంట్లో ఉందిగా. నేనేమంటున్నా ఉడతల యాదగిరి కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు ఉన్నా ఆయనకి ఇల్లు ఉండాలి. అసలు ఇల్లు లేదు, మరి ఇల్లు లేనప్పుడు రాదు. ఇల్లు ఉండి 2 అర్రలు ఇల్లు 4 అర్రలు ఇల్లు ఉండి ఇంటి ముందర 2 రేకులు ఉంటే ఇల్లు వచ్చు ఆయనకు. కానీ మరి ఆయనకి ఇల్లు లేదు కదా. ఇల్లు లేనోనికి రాదు, పార్టీలు ఉన్నా రాదు. ఇల్లు ఉండాలి, పార్టీలు ఉండి కూడా ఇల్లు ఉండాలి, ఇల్లు వస్తుంది. మరి ఇది చేసిన తప్పు యాదగిరి చేసిందే కరెక్ట్ కాదు. ఇక ఇప్పుడు నీరాయా సీను, మరి నీకు లేదా ఇల్లు? ముందర ఉందా? సరే ఈయన కాడికి పోదా ఒక్క అడుగు జర్ర కోప్పడక వయా తీస్తా ఆయన బాధపడకు గడిపోదంద అయ్యా. మరి ఆ పెద్ద మనిషి ఇంటికి పోదా జర్ర అయ్యా. ఏ ఓయ్యా పెద్ద మనిషి అటపోతావే నువ్వు ముందర నేను వెనక పాడుగా నడవరా. ఏది నీ ఇల్లు? అదే మరి ఏడుంటావు నువ్వు? మందిళ్ళలో ఉంటున్నావు. మరి నువ్వు కార్యదర్శి పోయి కలవలేదు అయ్యా? ఇంట్లో ఎన్నోసార్లు కలిసిన సారు ఎవరు లేరు అంటు. నిన్న మొన్న చచ్చిపోయింది నా భార్య. నీ భార్య చచ్చిపోయినా? అదే అమ్మ ఓ కొడుక ఎక్కువ వస్తుందా నన్ను కింద పడే వాయా. ఇక చూస్తురుగా ప్రజలారా జర్రాగో ఇటు ఇది బేస్మెంట్, ఇల్లు లేదు. ఏడుంటున్నావు మరి? మందిళ్ళల్లో ఉంటాను సార్. నువ్వు ఒక్కనివేనా? మా ముగ్గురు, మా భార్య చచ్చిపోయింది. అరే భార్య చచ్చిపోయింది. ప్రజలారా మరి అధికారులకు కూడా చెప్తున్నా నేను, అయ్యా అధికారులు ఎవరో ఓయ్యా ఎవరో ఈ గ్రామంలో ఒక కమిటీ ఉందంట, ఆ కమిటీ మీకు చెప్తే మీరు ఇండ్లని నిర్ణయించారంట, రాసిరంట, ఇచ్చిర్రట పేర్లు. మరి ఆ ఇండ్లల్లో మరి ఈ మనిషి కనపడలేదా? నిన్న మొన్న భార్య చనిపోయిందంట, ఇప్పుడు మందిళ్ళల్లో ఉంటుండంట, ఇల్లు కూడా గతలేదు. ఇక్కడ బేస్మెంట్ ఏదో 2 అరలు ఆ రెక్కలు ముక్కలు చేసుకొని ఎటగట్టుకుంటూ బేస్మెంట్ వరకు ఉంది. మరి ఈ ఇల్లు మీద ఈ బేస్మెంట్ మీద ఒక ఇల్లు పుణ్యం కట్టుకోలేకపోయిరా అయ్యా? ఈ ఊరులే పెద్ద మనుషులు అయినేమిలే, లేదా అధికారులు అయినేమిలే. మరి కార్యదర్శి వచ్చి అలా గ్రామ పంచాయతీలో కూర్చోలేకపోతాడా? ఊరు మొత్తం వెళ్ళడా, తిరగడా? తెలుసా తెలదా? ఆ మేడం అయితే ఏంది, సార్ అయితే ఏంది? ఏ మేడం అయినా ఏ సార్ అయినా ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి లేదు ఇవన్నీ తెలుసుకోవాలి కదా అమ్మ. మరి ప్రజల ఇటువంటి ఇండ్లు ఉన్నాయి, ఇంకా మస్తుకున్నాయి. చూద్దాం. ఏం పేరు నీ పేరు? సార్ గుండ్లపల్లి సీను. గుండ్లపల్లి సీనుకు ఇల్లు లేదు, భార్య చనిపోయింది, వాళ్ళు 2-3 ఉర్రాట, ఇంకా పిల్లలతోటి. మరి ఆయనకి ఇల్లు గతి లేదు. మరి అది చూడాలయ్యా ప్రభుత్వం. మరి ఎన్నడ చూస్తుంది, ఎన్నడ ఇస్తుంది అయ్యా? ఇక ఇప్పుడు ఇంకో ఇల్లు, 3వ ఇల్లు కాడికి పోదాం. ఓ కాడికి పోతేనేమో కమ్మలు, ఓ కాడికి పోతేనేమో బీస్మెంట్ రాళ్ళు. ఇంకా ఇది చూడాలి అసలు, ఇంకా కథ ఇంకెట్టుంటుందో. మరి ఎవరి కాళ్ళు కనిపిస్తే చూడాలి జర మయ కానీ. ఇట్రా ఇదేందయ్యా, దీన్ని ఏమంటారు జర ఒక్కసారి చూపి అయ్యా మయ కానీ. అయ్యా ఈ ఇల్లు ఇదేమో ఇల్లు సరే పాతదే. ఇక మళ్ళీ ఇది కూడా చెప్పొచ్చు, మీరు అనుకుంటారు అది ఎప్పటిదో ఇల్లు కాంటారుగా. ఎప్పటిదో ఇల్లు కాదు, ఆ మనిషే ఇక్కడ ఉంది. అమ్మా ఏం పేరు నీ పేరు? జంగమ్మ. జంగమ్మ. ఏంది మరి పరిస్థితి? ఇది పాత ఇల్లుగా పెడతానంటారు, పెడతలేరు నాయన. పాతిల్లు లేను, కొడుకులు హైదరాబాద్ ఊరు పెట్టుబడి పెడితే 2 కొడుకులు ఇల్లు లేదు. ఎప్పుడైనా వస్తారా ఒక రూమ్ కట్టుకున్నా కూలిపోతే, ఇక లేదు ఇల్లు. నేను కట్టుకున్నా. నువ్వు కట్టుకున్నావు? నేను కట్టుకున్నా. కొడుకులు రారా? కొడుకులు ఎప్పుడైనా వస్తే ఇక్కడ పోతే ఇంటర్ పోతారు, ఎమ్మడే పోతారు. ఉండలేడా? ఎందుకంటే ఇల్లు లేదు కాబట్టి ఉండలేరు. ఉండలేరు. ఇది కథ సుశిరుగా. ఇల్లు ఈమెకేమో 2 కొడుకులు పట్నాములు ఉంటారట. ఒక కొడుకు పెట్టమన్నా పెడతలేరు ఇల్లు. ఎవరికన్నా 2 ఇట్లా ఒక్కరికి పెట్టమన్నా పెడతలేరు, ఓళ్ళు పెడతలేరు. మరి నీకు ఈ పెంకలు ఉన్నాయి, మరి నీ మాట ఎట్టా వినాలంటావా అమ్మా? జరా ఇగో సరే, ఇదేమో పాతిల్లు చూపించింది అనుకునేరు, కొత్తిల్లు కూడా చూపిస్తామా? కట్టుకోదు ఎంత పెద్దగా ఉందో బంగ్లా చూపిస్తారా? అది జర ఇది కథ చూసినావా? ఆడమైన బాత్రూమ్ అంత ఉంది, అది
పట్నంలో ఆడమైన ఒక బాత్రూమ్ ఉంటుంది, అంత కట్టుకుర్రు వాళ్ళు. ఆమెకి 2 కొడుకులు, వీళ్ళిద్దరు. ఇటు చూడ్రి, వీళ్ళిద్దరు పెద్ద మనుషులు, వీళ్ళిద్దరికి కొడుకులు. ఈ ఇల్లు కూలిపోతే ఈ సిమెంట్ ఇటుక తెచ్చి ఈ రూమ్ వేసుకురు. వినరాయా? ఇది కథ, ఇది వ్యవహారం. మరి ఇది ఎవరికి కళ్ళకి కనిపించలేదా, ఇల్లు లేదా, పొల్లు లేదా అనేది అంటారుగా. మరి ఇప్పుడన్నా వచ్చే, మరి ఈ ఇల్లు వస్తే పుణ్యం ఉండగానే వాళ్ళు అదే కోరు. ఓరు నీ కొడుకులు మరి వచ్చి ఆడుంటారా? మాకు గమ్మతుంది. వాళ్ళకు పిల్లలు ఉండొచ్చు, చూసినావా? ఇంటికి వస్తారు, ఇంటికి వస్తే మరి పిల్లలేడు ఉండాలి, ఇల్లేడు ఉండాలి, వీళ్ళు మనమని లేడు ఉండాలి. అందుకనే అంతే, ఇదే పని. మీకైతే ఇందిరా మిల్లు అయితే రాలే. చాలా బాధలు మీరే చూడ్రి, మీరే రాలే ఇంతవరకు ఇల్లు మాకు పేరే రాలే. మీరు అడిగిరామ్మా? మస్తుగా అడిగినాం. అడిగితే ఏమన్నారు? వస్తుంది అంటారు, వస్తుంది అంటారు. వస్తుంది అంటారు, 2వ ఇడిది వస్తుంది అంటారు, 3వ ఇడిది వస్తుంది అంటారు. రాలే. అది పట్టణంకెళ్ళి ఇటు వస్తుందేమో, గుణగాలు కాడ మరి ఇటు దాటరాదు, తొవ తెలవక మరి అటు ఇటు ఇటు పోతుంది. కార దర్శనం 100 సార్లు అడిగినా నాకు తెలియదా మా ఊళ్ళో ఆ పెద్ద మనుషులు అడగంటే ఏ పెద్ద మనుషులు అడగ నేను. ఓ కథ అది లీడర్ అని అడుగు. కాలు మొత్తం దండం పెడతామన్నా కానీ వస్తుంది అంటారు, వస్తలేదు. కాలు మొత్తం దండం పెడతాం అయితే నీకు పైసలు లేవారా? పట్నంలో పైసలు లేవా? కొడుకులలో కట్టుకోరు అంటారు సారు. పట్నంలో కట్టుకోరి, పట్నంలో పోయి పని చేస్తుండ్రి, మీకు అక్కడ పైసలు లేవా? కట్టుకోరు ఇంటికాడ. ఇంటికాడ కట్టుకోరు అంటారు అంతే. చూసినావాయా? మరి అందరు పిల్లలు ఇంటికో పిల్లగాడు 2 పోయి పట్నంలో బతారు. అదే ఇది కథయ్యా. ఇక చెప్తున్నాం కదా, బాధలు కాదు చెప్పాలి. ఊరు మొత్తం సరిపోదు, పొద్దుకుతుంది. పెడతలేరు గింతే. ఇదే ఒకటే ముచ్చట, ఎవరు అనేది లేదు, చేసేది లేదా. మాకు ఇల్లు వస్తే మంచిగుండు, అంతే. ఇది కథ. మరి వస్తారు, పైసలు కూడా ఇస్తారు కదా. మరి పైసలు అందరికి ఇచ్చారు, నాకు ఇస్తారు సారు. అది కూడా వాస్తవం. వాస్తవం ఏముంది మరి, రెక్కలు ముక్కలు చేసుకున్నప్పుడు అందరికి ఇచ్చారంటే నాకు ఇస్తారు. అన్నింటికి వెళ్ళి ఇస్తాడా? కూరగాయల కన్నా అయితే అని బాధ. అప్పుడు కేసీఆర్ కూరగాయల పాయలు వేసిండు, ఆడే కన్న తండ్రి అనుకున్నాం. అప్పుడు అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం అయింది, ఇల్లు అన్న పెడితే బాగుండు రేవంత్ రెడ్డి సార్ అని మేము అనుకుంటున్నాం. గుద్దిడి పెడతారు అంతే. ఇప్పుడేమో ఏడుస్తుర్రు. సరేలే అమ్మ వామ, అయితే లేరు, ఏం చేస్తాం, బాధలు పాడుగాను.